అందరికీ నమస్కారం. కార్తీక పురాణం కథల్లో ఈరోజు 25వ అధ్యాయాన్ని విందామండి. ఈ 25వ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుడిని శపించుట. దుర్వాసుడికి కోపం వచ్చి అంబరీషుడిని శపించాడు. అది అసలు ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు విందాం. అంబరీషుడు పూర్వజన్మలో కించిత్ పాపం వలన నీకు ఈ అనర్థం జరిగింది అని చెప్పారు. ఋషుల్ని పిలిచాడు కదా, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి నన్ను ఏం చేయమంటారో అని సలహా అడిగారు. అడిగిన దానికి ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావయ్యా, నీకు కించిత్ పాపం ఉంది, నీ వలన పూర్వజన్మలో ఇంకా కొంచెం నిన్ను అనుకున్నాం మనం శేషం ఉంచకూడదు అని, అలాంటిది కొంత శేషం ఉంది, పాప శేషం ఉంది, అందుకనే నీకు ఒక సంకష్ట పరిస్థితి వచ్చింది, ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది, కాబట్టి దీనిని నువ్వే ఆలోచించి యోచన చేసి నిర్ణయం తీసుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మాకు ఇంకా సెలవిప్పించు, మేము వెళ్ళిపోతాము అని అంటే వాళ్ళు అన్నారు. ఆయన అన్నాడు అంబరీషుడు, ఓ ముని పండిత మహాశయులారా, నా నిశ్చితాభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళలుడు. అంటే మీరు ఇప్పుడు నా నిర్ణయాన్ని విని వెళ్ళండి. ద్వాదశ గడియల్లో నేను నా వ్రతాన్ని భంగం చెయ్యను, ఎందుకంటే నేను ద్వాదశి విడిచి భోజనం చేయకుండా ఉండలేను, భోజనం చేయకుండా మంచినీరైనా తీసుకుంటాను, ఎందుకంటే ఆయన కోపం ముందు ద్వాదశి నోముని విడవటం అనేది చాలా పాపంతో కూడుకున్నది, కాబట్టి నేను అలా చేయను, కొంత నీటిని మాత్రం సేవించి ఈ ద్వాదశి గడియల్ని ఉపసంహరించుకుంటానంటాడు. అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందించును, నేను తాగింది మంచినీళ్లు కాబట్టి నన్ను ఎలా నిందిస్తాడు అనుకున్నాడు. నా తొల్లి పుణ్యఫలమంతా కూడా నశింపదు, కాన జలపానం ఓనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము ఓనరించెను. అంటే మంచినీరు తాగాడు. అంటే ద్వాదశి గడియలు ఉండంగానే ఆ నోముని ఏదైతే పడుతున్నాడో దానిని సక్రమమైన మార్గంలో పెట్టడం కోసం మంచినీటిని తీసుకున్నాడు. అప్పుడు అంబరీషుడు జలపానం ఒనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను. చూడండి, అంటే కర్మ ఫలం ఎలా ఉంటుంది అనడానికి పెద్దవాళ్ళు చెప్పారు. ఒక గడియలోనే ఆయన ఇలా నీరు పుచ్చుకోవడం ఏమిటి, దుర్వాస మహాముని లోపలికి వచ్చారు. ఆయన చూసేశారు, ఇతను పుచ్చుకోవడం అనేది ఆయన చూసేశారు. అప్పుడు ఏమంటారు, ఆయన వెంబడే ఎలా ఉన్నారు చూడండి. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు, అంటే విపరీతమైన కోపంతో, కోపావేశంతో, మనకు ఇప్పుడు ఎవరికైనా బాగా కోపం వచ్చినప్పుడు ఏమవుతాయి, కళ్ళు ఎర్రబడతాయి, అంటే లోపల రక్తం ఉడికిపోతుంటుంది. ఆ రక్తం ఉడుకు ఎలా తెలుస్తుంది అంటే మన కళ్ళల్లో ఎర్రజీర కనిపిస్తుంది. అది చెప్పడానికి ఇక్కడ ఏమన్నారు, కండ్ల వెంట నిప్పులు కక్కుచు, ఓరి మధాంధుడా, నన్ను భోజనానికి రమ్మని నేను రాక పూర్వమే నువ్వు ఎలా తింటావు అని అడిగాడు. అడుగుతూ, ఓ దుర్మార్గుడా, ఎంత నిర్లక్ష్యం నీకు, అంటే నా మీద ఎంత గౌరవం లేకుండా ఉంది నీకు అని అంటూ, ఇలా చేశావు, అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు. అంటే మనం ఏరిగింది మనమే తినడం అనమాట. అంటే వీళ్ళు ఇందులో చెప్పారు, అసహ్యంగా చెప్పారు, అందుకని నేను అలా చెప్పకుండా మీకు అర్థమయ్యేటట్టు మలభక్షకుడివి అంటూ, అట్టి అధముడు మరజన్మలో పురుగై పుట్టును, నీవు భోజనానికి బదులు జలపానము చేసితివి, అది భోజనంతో సమానమైనదే. అంటే ఇక్కడ నీరు తాగితే పర్వాలేదు, నేనేం భోజనం చేయలేదు కదా అని అనుకున్నారు ఆయన అంబరీషులు వారు, కానీ అది కూడా దోషమే అంటున్నారు ఆయన. అలా చెప్తూ, నీవు అతిథిని విడిచి భుజించావు కానా, నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు ఎట్లా అవుతావు, నువ్వు నన్ను భోజనానికి పిలిచి నేను రాకముందే మంచినీళ్ళు తాగేసావు కదా, అలాంటప్పుడు నువ్వు హరిభక్తుడు ఎట్లా అవుతావు అని అన్నారు. ఆయన శ్రీహరి అంతటి వాడు బ్రాహ్మణుల్ని అవమానిస్తే ఆయన సహించడు, మమ్ము అవమానిస్తే శ్రీహరినే అవమానించిన దానికి సమానం అవుతుంది అని అంటూ, నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు, నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు, ఈ గర్వముతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానమురించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టిన వాడు అవుతావు, నువ్వు రాజకుటుంబంలో పుట్టావు, నేను చాలా పవిత్రుని అనుకుంటున్నావు కదా, అది ఎలా సాధ్యమో అని అడుగుతున్నారు. అలా అడుగుతూ, నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టిండు అంబరీషుడు. ఆ ముని కోపమునకు గడగడ వణకుచు
ముకిలిత హస్తాలతో అంటే చేతులు కట్టుకొని చాలా భయపడుతూ, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానాన్ని నీవే రక్షించుము, క్షమించుము అని ప్రాధేయపడుతున్నాడు. నన్ను రక్షింపుడు, బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, మీరు తపోధనుడు, దయాదాక్షిణ్యాలు కలవారై కూడా నన్ను ఇట్లా మీరు నిందించవచ్చునా అని అడుగుతూ ప్రాధేయపడుతున్నాడు. నన్ను కాపాడండి అని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుణ్ణి, అంటే దయ అనేది ఆయనకి కనుమరుగైపోయింది. ఆయన అంత కోపంలో ఉన్నారనమాట. ఆయన ఇంకా ఆ కోపాన్ని పట్టలేకపోతున్నారు. ఆయన అంటారు, నువ్వు అంబరీషుణ్ణి ఇట్లా అన్నారనమాట, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు, నువ్వు దోషం చేసిన వాడివి, నువ్వు దోషివి కాబట్టి నీకు శపించకుండా నేను ఉండలేను అని అంటూ, నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహం గాను, ఐదవ జన్మలో వామనుడు గాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడు గాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కానీ లేనట్టి రాజువి. అంటే ఏంటి, అవన్నీ ఉండి కూడా కోల్పోతాడు. అలాంటి స్థితిలో 9వ జన్మలో పాషాండ మతస్థుడిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగాన అని ఇవన్నీ శాపాలు ఇచ్చేశారు ఆయన. ఇవన్నీ ఏ జన్మలలో ఏ జన్మ వస్తుంది అనేది చెప్పేసి అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు అంటే ఒకసారి శపించేశాడు, ఒక్కొక్క జన్మలో నీకు ఒక్కొక్క నువ్వు జన్మ తీసుకుంటావు అని శపించేసి కూడా ఇంకా ఆయనకి ఆ కోపము, ఆ క్రోధం అనేది తగ్గల. ఆ కోపం కంట్రోల్ అవ్వక ఏం చేశారు అంటూ ఇంకా ఏం చెప్పారంటే, తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, అంటే ఆయన ఏం చేశాడు, ఆ విష్ణుమూర్తి ఇదంతా వింటున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పుకున్నామండి మనం, మంచి భక్తుల హృదయాల్లో విష్ణుమూర్తి ఉంటాడని అనుకున్నాం. ఆయన ఏం చేశారు, లోపల ఇదంతా విన్నారు, ఇన్ని జన్మలు తీసుకుంటావు అని. అంటే ఎవరిని శపించినట్టండి, ఆయన కూడా విష్ణువునే శపించినట్టు. ఆయన లోపల ఉండి ఇదంతా వింటూ, అయ్యో ఏ అపాయము కలగకుండా అంబరీషుడిని హృదయంలో ప్రవేశించి, అంబరీషుడి హృదయంలో విష్ణుమూర్తి ప్రవేశించారు. మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడ్డాడు. మీరు ఎలా అయితే చెప్పారో నేను అలాగే అనుభవిస్తానని చెప్పి, దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శ చక్రము అడ్డు పెట్టెను. అప్పుడు మనం అనుకున్నాం, భక్తుల్ని ఆయన వెంబడే కనురెప్ప పాటలో, అంటే కనురెప్ప పడేటంత రూపంలో ఆయన రక్షించుకుంటాడు తన భక్తుడిని అని ప్రవేశించాడు. ఆయన శరీరంలోకి ప్రవేశించి దర్శనం ఇచ్చి ఆయన ఎప్పుడైతే మళ్ళీ శపించబోయాడో తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టాడు. ఆయన పెట్టి, ఆ సుదర్శన చక్రం ఎలా ఉంది, కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు క్రక్కుచు. ఆ చక్రం ఎలా ఉందండి, కోటి సూర్యుడు, ఒక్క సూర్యకాంతిని మనం చూడలేము సరిగా. ఒక 10ంటికి సూర్యుడిని చూసి యువతల వైపుకి చూస్తే మన కంటికి ఏం కనపడదు, అంత సూర్యుడి బింబం లాగానే కనిపిస్తుంది అన్ని చోట్ల. ఎవరైనా ఇది టెస్ట్ చేసుకోవచ్చు. 7-8 సూర్యుడిని నిశ్చితంగా 1 నిమిషం చూస్తే, తర్వాత మనం ఎటు చూసినా అది ఆ సూర్యకాంతి బింబమే కనిపిస్తుంటుంది కళ్ళకి, ఒక 2-5 నిమిషాల వరకు. అలాంటి స్థితిలో కోటి సూర్య ప్రభలతో ఆ విష్ణు చక్రం అనేది కనిపించింది. దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిమాపునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అటుల నుండి బ్రతుకు జీవుడాని పరిగెడను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకంలో ఉన్న దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునికి వెళ్లి పరమశివుణ్ణి ప్రార్థించెను. ఏం చేశారు, ఆయనకి చివరికి దుర్వాసుడికే వచ్చేసింది మళ్ళీ అదంతా. తను చేసిన తప్పు అక్కడికి తన నోటి దురుసుని కంట్రోల్ చేసుకోలేక ఆయన చేసిన పనికి విష్ణువు ఎంత కోపించాడంటే సుదర్శన చక్రాన్ని వదిలాడు. అది ఎక్కడెక్కడ తిప్పింది, ఆయన్ని దేవేంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళింది, అక్కడ ప్రయోజనం లేకపోయింది. శివుడి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడా కూడా ఆయనకి దానికి సంబంధించి ఆ ఉపసంహరించుకునే తరుణోపాయం తనకి దొరక్కపోయింది. అప్పుడు ఏం చేశాడు, అంతా
ఆ చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయినాయి. ఇవన్నీ కూడా ఏవి దుర్వాసుని కాపాడలేకపోయాయి అని చెప్తూ మనకు 25వ అధ్యాయాన్ని ముగించారు ఇక్కడ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 25వ రోజు అధ్యాయం సమాప్తము. ఇక్కడికి ఇలా చెప్పారండి. చూసారా, అంటే తన కోపమే తన శత్రువు. మన పెద్దవాళ్ళు ఈ మాట చెప్పారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మనల్ని ఎప్పుడు సరే కోపం కంటే మన శాంతం మనల్ని 24 గంటలు కూడా రక్షిస్తుంది అని మనకు తెలుసుకోవాలి, ఏ మనిషికి ఆ మనిషి. ఇప్పుడు 26వ రోజు ఏమి తినచ్చు ఏమి తినకూడదో చూసుకుందామండి. సమస్త పదార్థాలు నిషిద్ధమే. అంటే ఏం తీసుకోవాలి మరి సమస్త ఇది అని అంటే, సమస్త పదార్థాలు అంటే వండినవి మాత్రం నిషిద్ధం. వంటకుండా అంటే పండ్లు అవి మనం వండక్కర్లేదు కాబట్టి పండ్లు తినచ్చు, పండ్లు మంచివి. అలాగే దానం ఇవ్వాల్సింది నిలవ ఉండే సరుకుల్ని దానం ఇవ్వాలి. అలాగే పూజించాల్సిన దైవం కుబేరుడు. పఠించాల్సిన మంత్రం ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఫలితం ఏమిటి? ఇవి చేస్తే ఫలితం ఏంటి అంటే ధనలబ్ధి, లాటరీ విజయం. అంటే ఎవరైనా లాటరీ కొనుక్కుంటే విజయం లభిస్తుంది. సిరి సంపదలు లభిస్తాయి. సిరి సంపద రెండు కూడా లభిస్తాయని దీని సారాంశం అండి. మనము ఈరోజు కథ ముగించుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. రేపటి రోజున మళ్ళీ మనం కలుసుకుందాము. నమస్తే.